హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు చిన్నూస్ వరల్డ్ ఛానల్. సో, ఈరోజు మన చిన్ను ఛానల్‌లో మనందరికీ ఇష్టమైన అనపకాయ కుడుములు. అవి ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందుగా అనపకాయల్ని ఒలుచుకోవాలి. ఒలుచుకున్న వాటిని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత వాటిని ఉడకబెట్టాలి. కొంతమంది కుక్కర్‌లో ఉడకబెట్టుకుంటారు. నేనైతే ఇలా గిన్నెలో ఉడకబెడుతున్నా. కుక్కర్‌లో అయితే ఫాస్ట్‌గా కుక్ అయితాయి. సో, ఉడికినాయా లేదా ఒకసారి చెక్ జేసుకోవాలి. సో, మంచిగా ఉడికినాయి. ఆ తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి వాటర్ పడబోయడానికి. తర్వాత ఈ పచ్చిమిర్చిలని తీసుకోవాలి. సో, ఇవి చాలా కారం ఉంటాయి. సో, వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకొని వాటిని పక్కన పెట్టుకొని తర్వాత ఈ పిండిని మంచిగా జల్లించుకోవాలి. దానిలో ఉల్లాకు, ఉల్లాకేస్తే టేస్ట్ బావుంటది. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి దానిని కూడా యాడ్ చేయాలి. కొంతమంది క్వాంటిటీ చెప్తారు గదా! ఇంత కప్‌కి ఇన్ని మిరపకాయలు తీసుకోవాలి. ఇంత దానికి ఇంత మిరప్పొడి తీసుకోవాలి అని. సో, అట్లేం లేదు. అట్లా చెప్తే మనం అదే ఫాలో అవుతాం గదా! కొన్ని కొన్ని మిరపకాయలు కారం ఉంటాయి. కొన్ని కొన్ని కారం ఉండవు. అప్పుడు సో, అందుకని మన అందాజని బట్టి మాత్రమే మనం తీసుకోవాలి. సో, ఇక నేను అనపకాయలని గూడా వేషిన. అందాజని బట్టి సాల్ట్ గూడా యాడ్ చేసుకున్నా. సో, వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్స్ చేసుకునేటప్పుడు కూడా చాలామంది స్పూన్‌తో మిక్స్ చేస్తారు. ఆ స్పూన్‌తో మిక్స్ చేస్తే అది మిక్స్ అయ్యిద్దా సాల్ట్ అంతా? సో, మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని హ్యాండ్‌తో మిక్స్ చేసుకోవచ్చు గదా! స్పూన్ ఎందుకు? సో, నేనైతే హ్యాండ్‌తోనే మిక్స్ చేస్తాను. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత వాటర్ హీట్ జేసుకోవాలి. వాటర్ ఎందుకు హీట్ చేసుకోవాలి అంటే హీట్ చేసుకున్న వాటర్ పిండిలో పోయడం వల్ల మంచిగా సాఫ్ట్ అయ్యిద్ది పిండి. మంచిగా మెత్తగా అయ్యిద్ది. మంచిగొస్తాయి. సో, ఇట్లా అంతా కలుపుకోవాలి. అండ్ ఇవి మనకి కొంతమంది పొడుగ్గా జేస్తారు. కొంతమంది ఇట్లా గారెలాగా చేసుకుంటారు. అది ఎవరిష్టం వాళ్ళు. ఎట్లైనా జేసుకోవచ్చు. వాటర్ మరీ అంత హీట్ ఏం గాదు. జస్ట్ గోరువెచ్చగా జేసుకొని పిండిలో మిక్స్ చేసుకోవాలి. సో, మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆ జాలి గిన్నె బేస్‌లో కింది భాగాన ఆయిల్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వేసుకున్న అప్పాలు అత్ అతుక్కోకుండా ఉండడానికి. సో, ఇట్లా కొన్ని నేను 2 చేశాను. ఏంటంటే ఒకటి ఇడ్లీ పాత్రలో పెట్టి, ఇంకొకటేంటంటే నార్మల్‌గా వాటర్ పెట్టి పైనుండి ఆ జాలి గిన్నె దానిలో అప్పాలు పెట్టి పైన క్లోజ్ చేయడము. మూత మూత పెట్టి క్లోజ్ చేయడము. సో, ఆ ప్రాసెస్‌లో ఏది తొందర అయితదో మనం ఇప్పుడు జూద్దాము. సో, ఇట్లా ఎట్లా అయినా చేసుకోవచ్చు. సో, ఇట్లా చేసుకొని దీనిలో పెట్టుకోవాలి. ఇవి దేంట్లో పెట్టినా టేస్ట్ ఏం మారదు గదా! జస్ట్ కుక్ అవ్వడంలో డిఫరెంట్ ఉంటదంతే. దీంట్లో పెట్టాను అండ్ ఇడ్లీ పాత్రలో. అండ్ ఇక్కడ ఆయిల్ పెట్టినా మనకి బయట ఎండ కొట్టట్లేదు గదా! ఇక్కడ దీన్ని కొంచెం హీట్‌కి కరుగుతది గదా! మీరనుకోవచ్చు ఆ నూనె డబ్బానే కరుగుతది గదా అని. కరగది. గంతసేపేం బెట్ట. కొద్దిసేపే. సో, చూడండి ఇక్కడ దీంట్లో చాలా తక్కువ సేమ్ టైంలో పెట్టినా. దీనికేమో ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే ఇడ్లీ పాత్రలో చాలా తొందరగా ఫాస్ట్‌గా కుక్ అయిపోయినాయి. అందుకని నేను మళ్ళీ దాంట్లో ఆవిరి ఉన్న వాటర్‌తో కాకుండా ఇట్లా ఇడ్లీ పాత్రలో పెట్టినా. సో, ఇట్లా ఫాస్ట్‌గా కుక్ అయినాయి. ఇదంతా ఏస్తే ఇవన్నీ బోళ్ళు. చేసేది కొంచెం, బోళ్ళయ్యేటివి బాగా. సో, చిన్న రివ్యూ ఇద్దాం. లేవా నిజం చెప్పు బాగున్నాయి. నేను అడిగినా బావుంది. ఇది దానికి చూడు నచ్చింది. ఒకసారి చూడు ఇటు కానీ అమ్మ చూడు. కావాలని. సర్లే బాలేవా ఎన్నెన్నో అనుకుంటాము. బాగున్నాయి. అందరికీ అన్నీ నచ్చాలా? చెప్పు బానే ఉన్నాయి గానీ, కొంచెం ఓవర్ చేస్తుందంతే. చిన్ను బాగున్నాయా అండ్ బాలేవా. మీకు
షార్ట్స్ అన్నీ నచ్చుతున్నాయి గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, నైస్. లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగున్నాయి అని అండ్ చెప్పవా? లైక్ చేయండి. నైస్. నేను ప్రతిరోజు సూపర్ ఉన్నాయి షార్ట్స్ అయితే కదా. అప్లోడ్ చేస్తున్నాను. చెప్పు మరి, నైస్ చూస్తున్నారు చెప్పు. కానీ లైక్ తను చేయట్లేదు. ఇవి ఇట్స్ ఎట్లున్నాయి? ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.